లేదా నిరాశ పడుతూ నిస్పృహకు లోనై తమ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. తమ జీవితంలో ఎదుగుదల లేకపోతే దానికి కారణం ఇంకెవరో బాధ్యులని వారిపై నెపం వేస్తూ ఉంటారు. చాలా మంది వారి బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, వారి బాగోగు కోసం మంచి విషయాలు చెప్పి కఠినంగా ప్రవర్తిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు. వారు తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు కూడా లేకపోతే తల్లిదండ్రులు వారిపై కఠినంగా ప్రవర్తించేది లేదా క్రమశిక్షణతో ప్రవర్తించేది వారు తల్లిదండ్రులకేదో చేస్తారని కాదు, తమ పిల్లలు 10 మంది ముందు చెయ్యి చాచకూడదు అనే ఉద్దేశంతో వారి విషయంలో క్రమశిక్షణతో ఉండాలని, మంచి జీవితాన్ని గడపాలని, చెడు పనులు చేయొద్దని కఠినంగా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ కొద్దిమంది వారన్న మాటల్నే పదే పదే తలుచుకుంటూ లేదా వారి జీవితంలో విలువైన సమయాన్ని ఇతరుల పైన నిందలు వేయడానికే సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు.